హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూసిన టాపిక్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. అంటే చక్రవడ్డీ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్గా నేర్చుకుందాం. చక్రవడ్డీ అనగానే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే క్వశ్చన్ చూడగానే స్కిప్ చేయడం అనేది, ఈ విధంగా కాకుండా సింపుల్ లాజిక్స్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చెప్తున్న టాపిక్స్ ఏంటి అంటే చక్రవడ్డీ పైన ఈజీగా ఆన్సర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ఒక చిన్న లాజిక్గా ఆలోచిద్దాం. మనము బారు వడ్డీ దగ్గర 4%తో అన్నాడనంటే సమ్ 1/25%, 1/25 ఫ్రాక్షన్ యూజ్ చేసాము. 1/25 మీన్స్ 20. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అడిగితే 1/25తో మల్టిప్లై చేసాము. ఇన్ కేస్ అమౌంట్ అడిగితే 26/25, 25 + 1 26/25తో డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసాము. ఇది మనం చేసిన ప్రాసెస్. బట్ ఇక్కడ వచ్చేసి మనము ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ కావాలి అని అంటే ఈ చక్రవడ్డీలో ఈ 1/25 మర్చిపోయి 26/25 ఫర్ 1 ఇయర్కి అడిగితే 1/25 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫర్ 2 ఇయర్స్ అడిగితే మాత్రం 26/25 × 26/25 అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తూ 26 అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసేసి 25 అని క్యాలిక్యులేట్ చేసేసి వాటి మధ్య డిఫరెన్స్ని అప్పుడు తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5% అన్నాడు అనుకోండి. 5% అంటే మనకేమవుతుంది? 1/20 అవుతుంది. 1/20 అవుతుంది. 1/20 మీన్స్ 1/20 అనేది అంటే చక్రవడ్డీ అంటే అసలు మీనింగ్ ఏంటి? మనకి వడ్డీ పైన కూడా వడ్డీని లెక్కించాలి. అదే చక్రవడ్డీ అని అంటే. చక్రవడ్డీకి ఉన్న స్పెషాలిటీయే ఇదండి. అంటే మనకి ఇప్పుడు 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ అనేది 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది? 10%తో తీసుకున్నాను. 1 రూపీ అనేది కట్టాలి. 1 రూపీ అనేది కట్టాలి. కానీ అలా కాకుండా 20% అనుకోండి, 2 రూపీస్ కట్టాలి. ఓకే, ఈ విధంగా కాకుండా ఈ 2 రూపీస్ని దీనికి యాడ్ చేస్తాడు. మళ్ళీ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత మనకి వడ్డీ ఏమవుతుంది? 2 ఇయర్స్ అండ్ 2 రూపీస్ అనేది దీనికి యాడ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ 20% క్యాలిక్యులేట్ చేస్తాడు. 20% క్యాలిక్యులేట్ చేస్తే 2.4 రూపీస్ అనేది వస్తుంది. 2.4 రూపీస్ అనేది వస్తుంది. 2.04 అనేది వస్తుంది. ఈ విధంగా అంటే మళ్ళీ ఏం చేస్తాడు? దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని కలిసి చేస్తాడు. 104.04 సంథింగ్. ఈ విధంగా యాడ్ చేస్తూ వెళ్తూ అంటే వడ్డీని అసలుకు కలుపుతూ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వడ్డీని అసలు కలుపుతున్నాడు అంటే ఈ వడ్డీని అసలుకి కలపాలి. కలిపితే ఏమవుతుంది? 20 + 1 అంటే 21/20 అవుతుంది. 21/20 అవుతుంది. ఇప్పుడు 100 రూపీస్ పైన 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్ తర్వాత వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? చక్రవడ్డీ ప్రకారం అంటాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. నేను 2 ఇయర్స్ కాబట్టి 21/20 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. 21 = 441, 20 = 400 అంటే టోటల్ 400 రూపీస్ అయితే మనకి కడుతున్నది ఎంత? 41 రూపీస్. 441 రూపీస్ కడుతున్నాం. అంటే మనకి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 41 అవుతుంది. 41/400 ఇంటూ 100 చేస్తే 2 zeros గెట్ క్యాన్సల్. 4 1 = 4, 10.25 సమ్ 10.025 సమ్ 10.25. అప్పుడు మాత్రం మనం తీసుకోవాలి డైరెక్ట్గా. ఫస్ట్ మనం ఈ 1 ఇయర్ కడితే ఈ విధంగా చేయాలి. 2 ఇయర్స్ కడితే ఫస్ట్ 2 ఇయర్స్ యొక్క టోటల్ కలుపుకున్న తర్వాత టోటల్ మైనస్ ప్రిన్సిపల్ని తీసేస్తే మనకి అప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ 11 కాన్సెప్ట్ ఉంటుంది. 11 కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్దాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10% పర్ యానంతో 2 ఇయర్స్ అన్నాడు, 3 ఇయర్స్ అన్నాడు. ఇప్పుడు 5,000 రూపీస్ పైన 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్లో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. సిఐ ఎంత అంటాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. 10% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ మెథడ్ చెప్తున్నాను. ఫ్రాక్షన్ మెథడ్లో 10% అంటే 1/10 అంటే 11/10తో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్ ఉన్న కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. 11 11s are 121/10 10s are 100. అంటే మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి నేను ఇంట్రెస్ట్ మాత్రం తీసుకుంటున్నా. 21/100 ఇంటూ 5,000 చేస్తున్నా. 5,000 చేస్తే 2 zeros గెట్ క్యాన్సిల్. 21 5s are 1 1 2 5s are 100, 1050, 20s are 150. 1050 అనేది ఆన్సర్ వస్తుందండి. 1050 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఇది ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు. ఇది ఎప్పుడు ఫ్రాక్షన్ మెథడ్లో. ఇన్ కేసు 11 కాన్సెప్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తే 11 కాన్సెప్ట్ ఏంటి అని అంటే 11 తీసుకోవాలి. 2 ఇయర్స్ కాబట్టి 2 పవర్లో 2 రాస్తున్నారు, 11 స్క్వేర్ అని రాస్తున్నా. ఇన్ కేస్ 3 ఇయర్స్ అయితే 11 పవర్ క్యూబ్ అని రాస్తా.
11 పవర్ క్యూబ్ అని రాస్తా. ఇప్పుడు 11 స్క్వేర్ అంటే 121. 11 స్క్వేర్ అంటే 121. ఫ్రాక్షన్ మెథడ్ అర్థమైంది కదా. ఫ్రాక్షన్ మెథడ్ ఏం చేయాలి, 10% అంటే 1/10, 1కి 10ని యాడ్ చేస్తే 11/10 అవుతుంది. 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. 11 11s 121, 10 10s 100, 21/100. 21/100 ఎందుకు తీసుకున్నాను, ఓన్లీ కాంపోనెంట్ చదువుతున్నాడు కాబట్టి 21 తీసుకుంటున్నా. 100కి ఎంత ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకుంటున్నా. 21/100 ఇంటూ 5000 ఎందుకు చేస్తున్నాను అంటే మనకి కావాల్సింది అసలు అనేది ఇంత కాబట్టి ఇంటూ 5000 చేస్తున్నా. 21/100 ఇంటూ 5000 చేస్తే 1050 అని వస్తుంది. ఇది ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే. బట్ మనము 11 కాన్సెప్ట్ వచ్చేసరికి 11 కాన్సెప్ట్లో 11 స్క్వేర్ అని తీసుకుంటున్నా. స్క్వేర్ అనేది తీసుకుంటున్నా 2 ఇయర్స్ కాబట్టి 2 తీసుకుంటున్నా. ఇన్ కేస్ 11 క్యూబ్ అని ఎప్పుడు తీసుకుంటున్నా, 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ అని తీసుకుంటా. ఇక్కడ 2 ఇయర్సే కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. 11 స్క్వేర్ 121, విచ్ మీన్స్ 1 అంటే 121లో 1 అంటే 100 కదా. 100% అంటే మనకేంటి 5000 కదా. ఓకే, ఇది ఈ విధంగా ఉంచండి. 2 ఇంటూ ఇప్పుడు మళ్ళీ 2 ఇంటూ 5000 పైన 10%. ఇప్పుడు మనం 10%తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. 5% పైన 10,000 అంటే 10% అంటే ఇక 10% ఎంత అండి, 500. ఓకే, 500. నెక్స్ట్ మళ్ళీ 10%. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ నుంచి మళ్ళీ 10%. 500లో 10% ఎంత అండి, 1 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 5%. 500లో 10% అంటే 50. ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి వీటిని మాత్రం తీసుకుంటున్నా. 2 ఇంటూ 500 అంటే 1000, 1 ఇంటూ 50 అంటే ప్లస్ 50. 1050. సార్ ఇది ఫస్ట్ ఎందుకు చెప్పలేదు, ఫ్రాక్షన్ మెథడ్ అనేది ఫస్ట్ ఎందుకు యూజ్ చేస్తామనంటే ఫ్రాక్షన్ మెథడ్లో ఎలాంటి క్వశ్చన్ అయినా బ్రేక్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్లో బ్రేక్ చేయలేని సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందనంటే 2 ఇయర్స్కి అప్ టు 2 ఇయర్స్ వరకు సమ్ ఒక కాన్స్టాంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేస్తాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరగచ్చు, తగ్గించవచ్చు. అప్పుడు పెంచినా తగ్గిన అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వ్యారీ అవుతున్నప్పుడు 11 కాన్సెప్ట్ అనేది పనిచేయదు. ఇన్ కేస్ ఫ్రాక్షన్ మెథడ్ మాత్రం అతను ఆ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఇచ్చినా కూడా కంపల్సరీ ఫ్రాక్షన్ని మనం ఈజీగా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 10% అని అన్నాము, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ 12% అంటాడు. అప్పుడు మనం ఈ విధంగా చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా క్లిష్టం అవుతుంది. ఓన్లీ ఫ్రాక్షన్ మెథడ్ మనం అప్పుడు యూజ్ చేస్తాము. సో ఫ్రాక్షన్ మెథడ్ అనేది కంపల్సరీ అందరూ అలవాటు చేయండి. ఫ్రాక్షన్ మెథడ్లో మళ్ళీ ఒకసారి ఫ్రాక్షన్ మెథడ్ చెప్తాను. ఫ్రాక్షన్ మెథడ్లో ఇన్ కేస్ 2 ఇయర్స్ తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగితే, చేంజ్ అయినా తగ్గినా, 1 ఇయర్ తర్వాత చేంజ్ అయినా తగ్గినా మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్లో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది విధిస్తున్నాడు. అంటే సేమ్ 5,000 రూపీస్ పైన ఇందాక చూసినాం కదా ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 5,000 రూపీస్ పైన 10% ఫస్ట్ ఇయర్లో అంటే 10% అంటే ఎంత అండి, 1/10, విచ్ మీన్స్ 11/10. 20% అంటే ఎంత అండి, 1/5, విచ్ మీన్స్ 6/5. 5 + 1 6, 6/5 అంటే 11/10 ఇంటూ 6/5 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్లో 11/10, సెకండ్ ఇయర్లో 6/5. 11 6 66, 10 5 50. 50 అని అంటే 16/50 ఇంటూ 5000 చేస్తే 0 గెట్ క్యాన్సిల్, 5 1 5, 100 1600 అనేది అప్పుడు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు లేదు నార్మల్గా మెథడ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే 5,000 రూపీస్ పైన 10% అంటే మనం ఎంత చెల్లిస్తాము, 110% చెల్లించాలి. 110 రూపీస్ అనేది చెల్లించాలి. 2 zeros గెట్ క్యాన్సిల్ అంటే 5,500 అవుతుంది. 5,500 రూపీస్ అవుతుంది. 5,500 రూపీస్ పైన 20%తో చెల్లించాలి. అంటే 120% చెల్లించాలి. 120% చెల్లించాలి అని అంటే లేదా 20% క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. 120% తీసుకొని మనం తీసేసినా సరిపోతుంది. 2 zeros గెట్ క్యాన్సిల్ 6,600 రూపీస్ అని అవుతుంది. 15 × 12 అంటే 6,600 రూపీస్ అవుతుంది. అంటే 5,000 రూపీస్ పైన 6,600 రూపీస్ చెల్లిస్తున్నాం. మనకి ఎంత వస్తుంది అన్నట్టు టోటల్గా 1,600 రూపీస్ అనేది మనం చెల్లిస్తున్నాం అన్నట్టు. ఇదే కాన్సెప్ట్లో మనం 10% 20% అంటే మన ఫ్రాక్షన్ తీసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, మన క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయని చెప్పేసి అని చూద్దాం.
అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చక్రవడ్డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎట్ వాట్ పర్సెంట్ per annum will 3000 amounts to 3993 rupees in 3 years. ఓకే, 3000 రూపీస్ అనేది 3993 రూపీస్ అయింది అన్నాడు 3 ఇయర్స్లో. ఇంట్రెస్ట్ అనేది ఎంత అని చెప్పేసి ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ అడిగినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే 3000 రూపీస్ అనేది నేను ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తున్నాను, ఈజీగా అయిపోతుందండి. 3993 రూపీస్ అయింది అన్నాడు. 3000 రూపీస్ అనేది 3993 అయింది అని అంటే 3000 క్యాలిక్యులేట్ చేస్తున్నా. 3 1s 3 133 1 1331 by 1000. ఎప్పుడు కూడా డినామినేటర్ని బేస్ చేసుకోండి. డినామినేటర్ 1000 ఉంది 3 ఇయర్స్ అన్నాడు అంటే 3 zeros ఉన్నాయి. నేను రావచ్చు దీన్ని 10 క్యూబ్ అని రాయొచ్చు కదా, 1000 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి నేను 10 క్యూబ్ అని రాస్తున్నానండి. ఈజీగా మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. 10 క్యూబ్ అని రాస్తున్నా. పైన 1331 అంటే 11 క్యూబ్ అని రాయొచ్చు. విచ్ మీన్స్ అంటే 11ని 3 times 10ని 3 times చేశాడు అంటే 3 years అనేది అయిపోయింది. అంటే 3 years అనేది కాకముందు 1 year కనంటే 11/10 అని రాస్తాం. 11/10 అని అంటే యాన్యువల్ కాబట్టి 1 year అని అంటున్నాను. యాన్యువల్ కాబట్టి 1 year అని తీసుకున్నాను 11/10 అని చెప్పేసి. అంటే 11 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు, 10 రూపీస్ అప్పుగా ఇస్తున్నాడు. అంటే 11 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు అంటే 1 రూపీ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కదా, 1 రూపీ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కదా. 1/10 into 100 అంటే పర్సెంటేజ్ కాబట్టి ఫ్రాక్షన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తున్నా. 0 గెట్ క్యాన్సల్. 10% per annum అని చెప్పేసి క్వశ్చన్. 10% per annum అని చెప్పేసి మనకు ఆన్సర్ వస్తుంది. 3993 అనేది 3000 రూపీస్ పైన వస్తుంది. అంటే 133 by 1000 రూపీస్ 11 క్యూబ్ by 10 క్యూబ్ అనేది 11/10 1/10 into 100 విచ్ మీన్స్ 10% per annum. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 2000 అమౌంట్స్ టు 2420 రూపీస్ ఎట్ 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2000 రూపీస్ అనేది 2000 రూపీస్ అనేది అన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్తానండి. ఇందులో కొంచెం చక్రవడ్డీ పైన ఈ బేసిక్ అనేది అర్థమైన తర్వాత నేను ఫర్దర్గా వెళ్దామండి. 200s 2 121s 121 by 100 మనకి 10% per annum అన్నాడు. 10% per annum అంటే 1/10 రాయొచ్చు కదా. 10% per annum అంటే 1/10 రాయొచ్చు. 1/10 అంటే 11/10 కదా. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేస్తున్నప్పుడు కంప్యూటర్ మనం 11/10 చేస్తాం. 11/10తో చేస్తే ఇప్పుడు 11/10తో చేస్తే 11/10 121 by 100 11/10 121 by 100 అంటే పవర్ ఏం చేయాలి, ఈక్వల్ కావాలంటే రైట్ సైడ్లో కంపల్సరీ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఎందుకు చేస్తున్నాం, 11 square 121 అది అవసరం లేదు. డినామినేటర్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. 10 ఉంది 100 ఉంది. 10 to 100 కావాలంటే స్క్వేర్ చేయాలి. 10 to 100 స్క్వేర్ చేయాలంటే 2తో చేస్తున్నా. అంటే ఎన్ని ఇయర్స్కి అన్నాడు కాబట్టి 10% కాబట్టి 11/10 తీసుకుంటున్నా. ఎన్ని ఇయర్స్ అన్నాడు కాబట్టి పవర్లో మనకి ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో 2 years అనేది మనకి ఆన్సర్ వస్తుంది. 2 yearsలో మనకి ఏమవుతుంది, 2 yearsలో మనకి అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అనేది 2000 రూపీస్ అనేది అమౌంట్గా 2420 అనేది అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ అండి. 121 by 100 తీసుకొని ఆ 10% అంటే 11/10తో కంపేర్ చేస్తున్నా. 11/10తో కంపేర్ చేస్తే మనకి డినామినేటర్స్ ఈక్వల్గా చేయడానికి 11/10 నేను ఏం చేస్తున్నా, స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ ఎందుకు చేస్తున్నాను, ఈక్వల్ కావడానికి. ఈక్వల్ అయ్యాయి. ఎక్కడ ఈక్వల్ అయ్యాయి, స్క్వేర్ దగ్గర ఈక్వల్ అయ్యాయి. స్క్వేర్ మీన్స్ 2 దగ్గర కాబట్టి 2 yearsలో మనకి ఆన్సర్ అనేది ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఐ మీన్ ఈ 2420 అనేది మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 10648 in 3 years and 9680 in 2 years. The rate of interest per annum is అన్నాడు. అడిగాడు. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. మనకి ఇంకా ఫేస్ చేసే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ప్రిన్సిపల్ ఎంత అని అంటాడు. ప్రిన్సిపల్ ఎంత అని కూడా క్వశ్చన్ చేస్తాడు. ప్రిన్సిపల్ ఎంత అని క్వశ్చన్ చేస్తే మనకి తెలుసుకోవడం చాలా ఈజీ. బట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ప్రాసెస్ తెలియాలి. ఇప్పుడు చూడండి, 2 yearsలో 9680 అయింది. 3 yearsలో ఏమవుతుంది, 10648 అవుతుంది. అంటే
2 years తర్వాత దీనిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటేనే కదా అమౌంట్ ఇంత వస్తుంది. 2 years తర్వాత మనకి సమ్ అమౌంట్ని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి అమౌంట్గా కన్వర్ట్ చేస్తేనే కదా మనకి 3 yearsలో వస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 96801064 968 అండి. 968 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. దీనిపైన ఇంట్రెస్ట్ అనేది 968 వస్తుంది. 968 ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 9680 అనేది 100% అయితే 968 అనేది ఏమవుతుందని చెప్పేసి అని 968 10% పర్ యానం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అన్నట్టు. 10% పర్ యానం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది 10% పర్ యానం. మన క్వశ్చన్ కూడా అయిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అయిపోయింది. కానీ ఇన్ కేస్ ప్రిన్సిపల్ అయితే కూడా మనకి ప్రాసెస్ తెలియాలి కదా. ప్రిన్సిపల్ అయితే మనకి ఏ విధంగా చేయాలి? ప్రిన్సిపల్ అంటే ఏంటి? 10% అంటే 11/10 తీసుకుంటున్నాను. 1/10 10 + 1 అంటే 11/10 ఇంటూ 2 years కాబట్టి 11/10 తీసుకుంటున్నా. 3 years అంటే 3 years క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. 2 years కంటే 2 years క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. 121/100 ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ ఉంది. ఈ న్యూమరేటర్ ఏంటి? అమౌంట్ కదా. ఇది కూడా అమౌంట్. 1 to 1 పార్ట్స్కి 9680 అయితే 100 పార్ట్స్కి ఎంత అని చెప్పేసి క్వశ్చన్. 100 పార్ట్స్కి ఎంత అని చెప్పి క్వశ్చన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? 100 పార్ట్స్కి ఎంత అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా. బట్ 1 to 1 పార్ట్స్కి 9680 అయితే 1 to 1 8 12 8 96 1 8 8 అంటే ప్రిన్సిపల్ ఎంత అండి? 8000. ప్రిన్సిపల్ అనేది 8000. ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే మనకి ప్రిన్సిపల్ తెలుసుకోవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవచ్చు, ఏదైనా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కాదు 2 years కాదు 3 years తీసుకున్నాడు. ఇప్పుడు 2 years తీసుకున్నాడు, 3 years తీసుకున్నా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. 3 yearsలో చేద్దాం. 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 3 years కాబట్టి 3 టైం తీసుకున్నాను. 1331/1000 1331/1000. ఇప్పుడు 1331 అనేది ఏంటి? 3 yearsలో వచ్చిన అమౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 1331 ఇంటూ విచ్ మీన్స్ 1331,000 ఇంటూ 10648 1331 8 అవుతుందండి. 8000. మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి 8000 అనే ప్రిన్సిపల్ అనేది వస్తుంది. 3 years తీసుకుంటే కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి నేను 2 years తీసుకుని 2 yearsలో క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు ప్రిన్సిపల్ వస్తుంది. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా? అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ % పర్ యానం విల్ 2304 అమౌంట్ 2304 అమౌంట్ అనేది 2500 కన్వర్ట్ అయింది అన్నాడు. 2500గా కన్వర్ట్ అయింది ఇన్ 2 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం విధంగా కన్వర్ట్ అయింది అన్నాడు. సేమ్ మళ్ళీ ఒక్కసారి 2304 2500 క్యాలిక్యులేట్ చేస్తే 4తో క్యాన్సిల్ అవుతాయండి. 4 5s 20, 4 7s 28, 4 6s 24, 4 6s 24, 4 2s 4 5s 625/576 625/576. ఇప్పుడు 2 years అన్నాడు కాబట్టి దీనికి ఎక్కడైనా ఏ నెంబర్కైనా స్క్వేర్ రాయచ్చా లేదా చెక్ చేస్తున్నా. 576 అని అంటే 24 స్క్వేర్ రాయచ్చు. 625 అంటే 25 స్క్వేర్ రాయచ్చు. ఈ 2 years అయిపోయింది. మనకు 1 year కావాలంటే 25/24గా తీసుకుంటున్నాం. ఇప్పుడు 1 yearకి 25 రూపీస్ కడుతున్నాడు. 24 రూపీస్ అప్పుగా తీసుకుంటా అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. 24 రూపీస్ పైన 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 24 రూపీస్ పైన 1 రూపీ ఇంట్రెస్ట్ అంటే పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 24 1s 24 4s 96 అంటే 4/24 4 1s 4 6 4 1/6% అని అర్థం. ఇప్పుడు మళ్ళీ చూడండి 2500 రూపీస్ అనేది అమౌంట్ అవుతుంది. 2304 అనేది ప్రిన్సిపల్ పైన. 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 4 2s 4 6 24 మీన్స్ 10 4 2s 8 మీన్స్ 20 4 5s 20 4 4s 4 5s 20 4 7s 28 4 6s 24 625/576 మనకి 2 years అనేది ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేశాడు కాబట్టి నేను ఈ వాల్యూస్ని
ఎక్కడైనా స్క్వేర్స్కి కన్వర్ట్ చేయొచ్చా చేయరా అని చెక్ చేస్తున్నా. చెక్ చేస్తే 25 స్క్వేర్ రాయొచ్చు, 24 స్క్వేర్ రాయొచ్చు, విచ్ మీన్స్ 24 రూపీస్ పైన 25 రూపీస్ కడుతున్నాడు అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది కడుతున్నాడు. 1 రూపీ ఇంట్రెస్ట్ అనేది కడుతున్నాడు ఎన్ని రూపీస్ పైన 24 రూపీస్ పైన. అంటే పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 100, 24 1 24 4 96, 1/6% అనేది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఉంటుందండి. ఫ్రాక్షన్స్లో ఇచ్చినా కూడా మనకి ఈజీగా ఆన్సర్ అనేది బ్రేక్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది, ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఫార్ములా ప్రకారం వెళ్తారో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, మీరు ఫార్ములా బై హ్యాడ్ చేయడానికే చాలా టైం పడుతుంది. ఆ ఫార్ములా ప్రకారం కాకుండా కంపల్సరీ ఈ ఫ్రాక్షన్ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ అనేది ఈజీగా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా లెస్గా ఉంటుంది. అండ్ మీకు మల్టిప్లైస్ అనేది ఈజీగా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి ఈ ఫ్రాక్షన్ మెథడ్లో. అండ్ మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి. ఇప్పటికి కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మేము ఇంకా మీ ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై కావాలి అని అనుకుంటే, మీకు ఉన్న డౌట్స్ అంటే మాకు తెలియాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.